హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయ అండి. సో నాకు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. వంకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మ్యాక్సిమం అన్ని ఫంక్షన్‌లో ఎక్కడైనా చాలా వరకు వంకాయ కర్రీ వండుతారు. సో దీనికి కావాల్సిందేంటంటే, మనం కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర పోపుకేసేసి కొంచెము ఉల్లిగడ్డ, కరివేపాకు వేసేసి దాని తర్వాత పచ్చిమిర్చి ఏసి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గాక కొంచెం సేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి దాని తర్వాత వంకాయలు తీసుకొని ఏసేసి కొంచెం సాల్ట్ ఎయండి. సాల్ట్ ఏసి కాసేపు పెట్టాక మగ్గుతాయి. తొందరగానే ఉడుకుతుంది. సో అన్ని ఫంక్షన్‌లలో కూడా ఎక్కడ ఏ ఫంక్షన్‌లో చూసినా వంకాయ కర్రీ ఉంటుంది. ఎందుకు అంటే అది తొందరగా ఉడుకుతుంది. ఇంకొకటి చాలామంది ఇష్టపడతారు. వంకాయ కర్రీ పచ్చిమిర్చి ఏసి వండితే ఎంత బావుంటుందో. కట్ చేసి ఏసుకోవచ్చు పచ్చిమిర్చి, మిక్సీ పట్టి ఏసుకోవచ్చు. చూడండి ఉడుకుతూనే జ్యూసీగా ఉంది. ఎంత బావుందో, నాకు చాలా ఇష్టము. మీకు కూడా వంకాయ కర్రీ ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఉడుకుతుంది, ఆయిల్ తేలుతుంది పైకి. అంటే ఉడుకుతుంది అని అర్థము. ఉడుకుతుంటేనే తెలుస్తుంది అది జ్యూసీగా ఉంటే యమ్మీ యమ్మీ, నోట్లో ఏసుకుంటేనే నోరూరిపోతుంది.